హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉదయకాలంకు శుభములు మీకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. మరి ఈ ఉదయకాలాన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 173వ కీర్తన మధురమైన యేసయ్య ప్రేమను గురించి వర్ణించేటటువంటి కీర్తన దొరస్వామి ఆరోగ్యంగా రాశారు కీర్తన. మరి ఈ కీర్తనను మనం మొదటి వచనం చివరి వచనం మాత్రం పాడుకొని ఈ దినపు ధ్యానంలోకి వెళ్తాం. హల్లెలూయా. 173వ కీర్తన. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవే ఓ మనసా. వాసిగనాథని వరనామంబును, వాసిగనాథని వరనామంబును వదలక బొగడవే ఓ మనసా. వదలక బొగడవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవే ఓ మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని తలచవే ఓ మనసా. శాపమునంతయు జక్కగనోచిన, శాపమునంతయు జక్కగనోచిన శాంతుని పొగడవే ఓ మనసా. శాంతుని పొగడవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవే ఓ మనసా. వంచన లేక వరములను సగిన వరదుని తలచవే ఓ మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని, కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవే ఓ మనసా. కుమారుని పొగడవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవే ఓ మనసా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ ఉదయకాలపు దైవ ధ్యానం కొరకు పంచాంగం ప్రకారంగా మనకి ఇవ్వబడినటువంటి ఈ 2 వాక్య భాగాలను మీకు చదివి వినిపిస్తాను. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలలో గల భాగాన్ని చదువుకుంటాం. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయంలోని 66 నుంచి 72 వచనాలలో గల భాగాన్ని, 15వ అధ్యాయంలోని 1 నుంచి 5 వచనాలలో గల భాగాన్ని ఈ ఉదయకాలపు ధ్యానముగా మనకు ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ఈ వాక్య భాగాలను మనం ధ్యానం చేసుకుంటుంటే మరి దేవుడు మనతో మాట్లాడాలని, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడాలని, దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని నేను కోరుకుంటూ దేవుని సన్నిధిలో మరి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఈ యొక్క ధ్యానంలోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రులమైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలైనా ఇతనికి వాక్య భాగాలలోని మార్కు సువార్తలోని 14వ అధ్యాయంలో చివరి భాగము మేము ధ్యానం చేసుకుంటుండగా మా మనోనేత్రాలు తెరవండి అని, అయ్యా మా వాక్య ధ్యానం ద్వారా మేము ఆలోచన చేసే ధ్యానం చేసేటటువంటి ఆ విషయం మాకు అవగతమవున్నట్లుగా చేయండి. నా నోటి మాటలు మా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా దీవించండి. యేసయ్య నామముల తిమిరంతో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన స్నేహితులారా,
పాత నిబంధన భాగంలోనికి మనం వెళ్ళడం లేదు. కొత్త నిబంధన భాగంలోనే 14వ అధ్యాయంలోని చివరి భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. అక్కడ మనం చూసినటువంటి విశేషం ఏమిటంటే పేతురు గారు యేసయ్య విషయంలో 3 సార్లు వంకినటువంటి ప్రస్తావనను మనం ఈ ఉదయకాలాన్ని ధ్యానం చేసుకున్నాం. పేతురు గారు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా పిలుచుకున్నటువంటి శిష్యుడు. శిష్యులందరిలోకి మొట్టమొదటి వాడు. మరి వ్యాఖ్యానకర్తలు చెప్పేది ఏమిటంటే ఆయన ప్రముఖుడుగా కూడా యేసయ్య శిష్యుల్లో తిరిగాడు. అటువంటి ప్రముఖుడైన శిష్యుడు. ఈ శిష్యుడిని వాళ్ళ తమ్ముడిని పిలిచినప్పుడే యేసయ్య గొప్ప మాట సెలవిచ్చారు, రండి నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. వారు జాలరులు గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటున్నారు. యేసయ్య వారిని దర్శించాడు. వారిని దర్శించి వారిని పిలవగానే వచ్చారు, రండి అని చెప్పారు, నేను మిమ్మలను మనుషులను బట్టి జాలరులుగా చేస్తారంటే వాళ్ళు తమ వాళ్ళను వదిలిపెట్టేసి యేసయ్యను వెంబడించారు. ఆ రీతిలో మొట్టమొదటగా యేసయ్య పిలుపు విని ఆయన శిష్యుడిగా చేరినటువంటి వారు పేతురు గారు. మరి ఇటువంటి పేతురు యేసయ్యకు చాలా ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు. చాలా విషయాలలో యేసయ్య పేతురును మరి వాడుకున్నాడు. ఆయనకు ఎంతో అనుభవాన్ని కలిగించే రీతిలో యేసయ్య ఆయనను వాడుకున్నాడు. ఆయనకు మరి రూపాంతరపు కొండ, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యాకోబు, యోహానులు అనేటటువంటి వారిని తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. రూపాంతరపు కొండ అనుభవం వారికి 9వ అధ్యాయంలో మార్కు సువార్త, అక్కడ యేసయ్య తన యొక్క గొప్ప మహిమను వారికి చూపించారు. వాళ్ళు తన్మయులైపోయి యేసయ్య మనం ఇక్కడే ఉండడం మంచిది అన్నట్టు అంతగా వారు యేసయ్యతో మాట్లాడారు. అయితే పరలోకంలో ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్నారు వాళ్ళు. హల్లెలూయా, దానికి సాక్షులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు అంత గొప్ప అనుభవం పొందుకున్నటువంటి పేతురు గారికి యేసయ్య ఎంత గొప్ప బాధ్యత ఇచ్చాడంటే, మా యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్తలో ఆయనకు సంఘ బాధ్యతలే అప్పగించాడు. నువ్వు పేతురువు, నీ మీదనే నా సంఘాన్ని కడతాను, నీకు పరలోకపు తాళ్ల చేతులు ఇస్తున్నాను, నువ్వు పేతురువు, నువ్వు బండవు, నీ మీదనే సంఘం కట్టబడుతుందన్నంత గొప్ప అనుభవాన్ని ఆయనకిచ్చి బాధ్యతను కూడా ఇచ్చాడు. ఇటువంటి పేతురు గారు, ఇటువంటి గొప్ప అనుభవం పొందుకున్నటువంటి పేతురు గారు ఈ 14వ అధ్యాయం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు చివరి రాత్రి భోజన సంస్కారం చేసేటటువంటి సందర్భం. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు పస్కా పండుగను ఆచరించాలి అనేటటువంటి మాట వచ్చినప్పుడు ఆ దినాలు అవి. మరి పస్కా పండుగను ఎక్కడ ఆచరించుదామని శిష్యులు అడుగుతారు. మీరు ఎదురుగా ఉన్నటువంటి ఊరికి వెళ్ళండి, అక్కడ ఒక కుండ మోసేటానికి కనపడతాడు, ఈ రీతిగా అడగండి, ఆయన చూపెడతాడు. అది మార్కు గారి గృహమే, మార్కు తండ్రి గారి గృహమే అని చరిత్రకారులు చెప్తున్నారు. సో ఆ రీతిగా ఆ మార్కు గారి గృహములో మేడగదిలో పస్కా విందు ఏర్పాటు చేశారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులందరూ కూర్చుంటారు, భోజనానికి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు యేసు ప్రభువారు అంటాడు, ఈ రాత్రి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ఈ రాత్రి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అంటే అందరూ నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అంటూ ఉంటే యూదా ఆయనతో కూడా చేయి ముంచుతాడు పాత్రలో. ఇగో నాతో పాటు పాత్రలో చేయి ముంచువాడే అని చెప్పి చాలా కఠినమైన మాట కూడా అన్నాడు. వాడు పుట్టకుండా ఉంటే మేలు అని కూడా అన్నాడు. సరే, అదేమి పట్టించుకొని యూదా తను ఎవరితోనైతే ఏమైతే మంతనాలు చేస్తూ యేసయ్యను అప్పగించాలని ఆయన ప్రణాళిక వేసుకున్నాడు, ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన చేసినట్లు చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది. సో ఆ రీతిగా అంటున్నప్పుడు మరి మనుషు కుమారుడు
నేను అప్పగింపబడబోతున్నాను, మీరందరూ నన్ను విడిచి పారిపోతారు, మీరందరూ నన్ను విడిచి పారిపోతారని యేసు ప్రభువారు అంటే పేతురు గారు ఏమన్నారంటే, అందరూ విడిచినా నేను నిన్ను విడవను, అందరూ కాదన్న నేను కాదనను అని కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, పేతురు, ఈ రాత్రి 2 మార్లు కోడి కూయక మునుపు నువ్వు నన్ను ఎరగనని 3 మార్లు అంటావు, 3 సార్లు అంటావు పేతురు అంటే, అందరన్నా నేను అననయ్యా, నేను బొంకను అని చెప్పి పేతురు గారు యేసయ్యతో అంటారు. ఆ తర్వాత అందరూ లేచి మరి గెస్సేమనే పొలానికి వెళ్తారు. అక్కడ యేసయ్య వారితో ప్రార్థన చేస్తూ వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చోబెట్టారు. యేసయ్య ఇంకొంత దూరం వెళ్ళారు, మరి ప్రార్థన చేసుకున్నారు, వచ్చారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలో ఉండండి అని అన్నారు. ఈ రీతిలో ఆ గెస్సేమనే వనంలో యేసయ్య ఈ శిష్యులతో సహా ఆ రాత్రి గడుపుతూ ఉన్న సందర్భంలో యూదా మరి తన ప్రణాళిక ఉంది కదా, యేసయ్యను అప్పగించే ప్రణాళిక, బయటికి పోయాడు. ప్రధాన యాజకులను వారందరినీ యేసయ్యకు వ్యతిరేకమైనటువంటి గుంపులంతటిని పట్టుకొని తోటలోకి వచ్చారు. వస్తే ఆ తోటలో మరి ఏంటి మీరు నన్ను కత్తులతో గుదేలతో వచ్చారు, నేను రోజు దేవాలయంలో వస్తున్నాను కదా, అప్పుడు మీరు ఎవరు మాట్లాడరు, కానీ ప్రవచనాల నెరవేర్పుగా ఇది జరుగుతుంది సరే అని చెప్పేసి మీరు వెతుకుతున్నటువంటి వారిని నేనే అని అంటాడు యేసు ప్రభువు. అంటే వారందరూ ఆయన పట్టుకొని లాగుతూ చేస్తూ ఉంటే పేతురు గారే అక్కడ మాట ఉందంటే, ఒక యవనుడు కత్తి దూసి ఆ మలుపు అనే ఆయన చెవులు తెగ నరికాడు. యేసయ్య, నీ కత్తి నీ ఒరలో పెట్టుకో, నువ్వు ఆ రీతిగా చేయొద్దు అని చెప్పేసి పేతురుని గద్దించాడు. ఆ చెవిని తీసి మళ్ళీ అతనికి అంటించాడు. ఇంత గొప్ప అద్భుతం, అంత గొప్ప గుంపులో జరిగినా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అది గ్రహించలేదు. ఆ రీతిలో పేతురు అక్కడ కూడా కనపడ్డాడు. ఆ తర్వాత ఆయన అందరూ పట్టుకొని యేసయ్యను ప్రధాన యాజకుడైన కాయఫు యొద్దకు తీసుకొని వెళ్తారు. ప్రధాన యాజకుడైన కాయఫు దగ్గర అందరూ కూడుకున్నప్పుడు పేతురు గారు కూడా అందరూ పారిపోయారు అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలా చాలా గొప్ప మాట అంటే యేసయ్యను కాదని పారిపోయినటువంటి గుంపు ఈ యొక్క సువార్తలోనే మనం చూస్తాం. అందరూ పారిపోయినటువంటి ఆ మాట చాలా కష్టమైనటువంటి మాట. ఇంతకాలం ఆయనతో ఉండి వెంబడించి ఆయన యొక్క పరిచర్యలో ఉండినటువంటి వారు, ఆయనతో ఎంతో అనుభవాలు తెలుసుకున్నటువంటి వారు ఈ సమయంలో అందరూ పారిపోయారు. సరే, పేతురు మరి అక్కడ వాళ్ళతో పాటు ఏం చేస్తారు యేసయ్యని అని మళ్ళా కాసుకొని అటు ఇటు చూస్తూ ఎట్లనో ఆ తీర్పు దగ్గర నిలుచున్నాడు. ఆ నిల్చున్న సమయంలో ఒక చిన్నది అక్కడ ఉన్నది ఒక ఆమె, ఆ అమ్మాయి పేతురుని చూసి గుర్తుబట్టి నువ్వు ఆయన వాళ్ళలో ఒకడివే కదా అంటే, అమ్మా నేను ఆయన ఎరుగను, నువ్వు అనేదేంటో నాకు తెలియదు అని ఇక్కడ నుంచి అవతల వైపుకు వెళ్ళాడు. అవతల వైపుకు వెళ్తే మళ్ళా ఈ అమ్మాయి పేతురు గారిని చూసింది, నువ్వు ఆయనలో ఒకడివే కదా అని మళ్ళా ఆయనను చూపెట్టింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన మరి యేసు ప్రభువుతో తిరిగే శిష్యుల్లో ఒకడే, ఆయన గుంపులో వాడే అని చెప్పినప్పుడు ఆయన పేతురు గారు నేను ఎరుగనని ఆయన చెప్పినప్పుడు కోడి కూసింది. రెండవ మారు కోడి కూసినప్పుడు పేతురు గారు గుర్తు చేసుకున్నాడు, అయ్యో నేను ఎరుగనని ముమ్మారు చెప్పానే, అయ్యో అని
సంతాపపడి ఏడ్చెను అంటాడు. ఈ సువార్తలోనేమో ఆయన ఏడ్చి తలంచుకొని ఏడ్చాడని, ఆయన సంతాపపడి ఏడ్చు. ఆ మాట అంట ఒక చరిత్రకారుడు చెప్పేది ఏమిటంటే, ఆ మాట అన్నటువంటి పేతురు గారు తర్వాత యేసయ్య మరణించిన తర్వాత పునరుద్ధారుడై ఆరోహణమైపోయిన తర్వాత జరిగినటువంటి పరిచర్య కాలములో ఎక్కడైనా సరే పేతురు గారు తిరిగేటప్పుడు ఎక్కడైనా ఒక కోడి కూసిందంటే, ఆ కోడి కూసిన సందర్భంలో అయ్యో నేను యేసయ్య నెరగనని మరి బొంకాను, అయ్యో అయ్యో అని ఏడ్చాడు. అంతగా ఏడ్చాడు. అయితే ఆ తర్వాత ఎన్నడూ యేసయ్య ఎరుగనని చెప్పినటువంటి వాడు కాదు. యేసయ్య కొరకు దృఢంగా నిలిచినటువంటి వాడు. అందువల్లనే యేసయ్య ఆయనను ప్రేమించాడు, సంఘ బాధ్యతలు అప్పగించాడు. ఆయన గొప్పగా దేవుని కొరకు, యేసయ్య కొరకు వాడబడ్డాడు. 2 పత్రికలు, మహా అద్భుతమైనటువంటి సంఘ పత్రికలు మరి క్రైస్తవ లోకానికి అందించబడ్డాయి. ఆ రీతిలో పేతురు గారి గురించి ఉదయకాలాన మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన సంతాపపడి ఏడ్చినటువంటి విషయాన్ని బట్టి యేసుప్రభువు వారు అంతకుముందే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ఆయన యొక్క బుడగడాన్ని ఎరిగినటువంటి యేసుప్రభువు వారు సంఘ బాధ్యతలు అప్పగించారు. సీమోను కుమారుడైన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య ఆయన అక్కడ పరీక్ష చేశారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసయ్యా అని యేసయ్య చెప్పారు. యోహాను సువార్తలో 21వ అధ్యాయం 15-23 వచనాలలో, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి అని యేసయ్య ఆయనకు బాధ్యత ఇచ్చారు. గొర్రెలను కాసేటటువంటి బాధ్యత, సంఘాన్ని కాసేటటువంటి బాధ్యత, సంఘాన్ని నడిపించేటటువంటి బాధ్యత యేసయ్య పేతురు గారికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. అందువల్ల పేతురు గారు ఆయన యొక్క దర్శనాన్ని చూసినటువంటి వాడై, రూపాంతర కొండ మీద అనుభవం పొందుకున్నటువంటి వాడై, ఆయన దర్శనాన్ని చూచి స్వయంగా మేము చూచి ఇగో మీకు సాక్ష్యం చెప్తున్నాం అని తన పత్రికలు అపొస్తలుల కార్యాలలో ఆయన రాశారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలం పేతురు గారిని మనం చూస్తుంటే, ఓకే, మానవ బలహీనతలో బొంకాడు, మానవ బలహీనతలో కాదని చెప్పాడు, మానవ బలహీనత ప్రకారంగా ప్రవర్తించాడు. కానీ పశ్చాత్తాపడి ఏడ్చాడు. పశ్చాత్తాపం చూసినటువంటి యేసయ్య ఈయనలో ఈ యొక్క పశ్చాత్తాప గుణం ఉంది కాబట్టి ఈయనను నా యొక్క సంఘానికి ఒక అధిపతిగా నేర్చుకుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత పేతురు గారు యేసయ్య చనిపోయిన తర్వాత ఏమేమి అద్భుత కార్యాలు చేశారో మనకు తెలుసు. పెంతెకోస్తు పండుగ నాడు చేసిన గొప్ప ప్రసంగం, అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో ఆయన చేసిన గొప్ప ప్రసంగానికి 3000 మంది బాప్తిసం పొందారు. ఆ రీతిలో పేతురు గారు అనేక రీతులుగా యేసయ్య సంఘాన్ని కట్టుటలో తన సేవలు జరిగించాడు. యేసయ్యకు ఎంత వినయపాత్రుడుగా ఉన్నాడంటే, యేసయ్యకు ఆయన చేసిన సేవలను బట్టి, ఆయన భక్తిని బట్టి ఆయన యేసయ్యను హెచ్చించాడు. ఆయన హెచ్చించి ఆయన గొప్ప దర్శనమిచ్చాడు. అందరూ నా వాళ్లే అనేటటువంటి గొప్ప ఆ దర్శనం, పేతురు గారికి కొర్నేలి దగ్గర జరిగినటువంటి దర్శనం, 4 చెంగులతో వచ్చినటువంటి ఆ దర్శనం పొందుకున్నాడు. అందరూ యేసు అందరికీ ప్రభువు అనేటటువంటి మాట కూడా ఈయన ద్వారానే సంఘానికి తెలుసు. కాబట్టి ఈరోజు ప్రియమైన బిడ్డలారా, అటువంటి గొప్ప పేతురు గారి యొక్క జీవిత విశేషాలను చాలా ఉన్నాయి. ఆయన యొక్క విశేషాలు మనం ధ్యానం చేసుకోవడానికి. అయితే ఉదయకాలాన ఈ కొద్ది విశేషాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందువల్ల యేసయ్య ఆయనను ప్రేమించాడు. ఆయనను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేదు అని ఎట్లా మనకు గుర్తుంటే, ఆయన చివరిగా తన యొక్క అంతం వచ్చిన సమయంలో నన్ను యేసుక్రీస్తు ప్రభు వారిలాగా సిలువ వేయొద్దు, ఈయనను కూడా సిలువ వేయాలనేటటువంటి మరి తీర్పు జరిగినప్పుడు నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని ఒప్పుకొని స్వయాన
తలకిందులుగా సేవపడి యేసయ్య కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. ప్రేమ స్థితులారా, ఈ ఉదయకాలాన పేతురు గారి యొక్క గొప్ప త్యాగం చూస్తున్నాం. ఆయన మొదటగా వచ్చినటువంటి శిష్యుడు ఈరోజు యేసయ్య కొరకు ఎంతగానో వాడబడ్డాడు, మరి ఎంతగానో అనుభవం పొందుకున్నాడు. మరి అందువల్లనే యేసయ్య ఆయనకు గొప్ప బాధ్యత, నా గొర్రెలను మేపు అనేటటువంటి గొప్ప బాధ్యతను యేసయ్య ఆయనకు అప్పగించాడు. మరి ఉదయకాలాన ఆయన యొక్క జీవిత విశేషాలను మనం ధ్యానం చూసుకుంటే, ఆయన ఎక్కడ కోడి కూసినా గుర్తు చేసుకునేవాడంట. అయ్యో, ఇట్లాంటి కోడి కూసిన సందర్భంలోనే కదా నేను యేసయ్య నెరగనని ముమ్మారు బొంకాను, అయ్యో అని ఏడ్చాడు. సంతాపపడి తన జీవితంలో అంతట అటువంటి సందర్భం కోడి కూస్తే ఇది గుర్తొచ్చేదంట. ఆయన గుర్తొచ్చి ఏడ్చేవాడు, తలంచుకునేవాడు, పశ్చాత్తాపడేవాడు. అందువల్ల ఆయన పశ్చాత్తాపాన్ని చూచినటువంటి యేసయ్య, ఆయన మనసును తెలుసుకున్నటువంటి యేసయ్య ఆయనకు గొప్ప బాధ్యతను అప్పగించాడు. తర్వాత ఎప్పుడు కూడా యేసయ్యను గురించి ఇంకా వేరే అభిప్రాయం లేకుండా గొప్పగా యేసయ్య కొరకు సాక్ష్యం ఇచ్చాడు. గొప్పగా యేసయ్య సంఘాన్ని కట్టడానికి వాడబడ్డాడు. 2 పత్రికలను సంఘానికి అందించాడు. ఈ రీతిగా యేసయ్య ఆయన్ని వాడుకున్నటువంటి ఈ గొప్ప విషయాలను మనం తలంచుకొని నెమరి వేసుకొని, మరి నీ జీవితంలో అటువంటి సందర్భం వచ్చినప్పుడు, యేసయ్యను కాదనే సందర్భం వచ్చినప్పుడు, యేసయ్యకు అవమానకరంగా జీవించిన సందర్భం వచ్చినప్పుడు అయ్యో అని పశ్చాత్తాపడితే, నీ పశ్చాత్తాపము హృదయపూర్వకమైనదై ఉండాలి. హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపము నిన్ను రక్షిస్తుంది, నీకు మేలు చేస్తుంది. ఉదయకాలాన అటువంటి పేతురు జీవితం, మనం మానవులమే కదండి, మనం అందరం మానవులము, మానవ బలహీనతలు ఉన్నటువంటి వారు, కానీ క్రైస్తవులము కాబట్టి, అంటే క్రీస్తు ప్రభువును వెంబడించేటటువంటి వారు, క్రీస్తును మరి ప్రకటించేటటువంటి వారు. అంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదు, బలహీనతలు ఉన్నాయి. మరి ఆ బలహీనతలలో బలం దయచేయవాడు మన ప్రభువే. పరిశుద్ధ పౌలు గారు అంటారు కదా, నా బలహీనతలలోనే ఆయన బలం పరిపూర్ణమవుతుంది అని చెప్పారు. మరి ఈరోజు మన బలహీనతలలోనే పశ్చాత్తాపడుతూ దేవుడి సన్నిధిలో కనపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు ఆయన ఘన కార్యాలు, గొప్ప కార్యాలు, మేలుకరమైన కార్యాలు చేసి నీ ద్వారా నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన తన సాక్షిగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఉదయకాలమున మరి పేతురు గారి యొక్క జీవిత విశేషాలు మనం ఈ రీతిగా తెలుసుకున్నాం. ఆయన మరి ఈ యొక్క ముమ్మారు మరి బొంకిన సందర్భాన్ని తీసుకుని, నువ్వెన్నిసార్లు బొంకుతున్నావు, మనం ఎన్నిసార్లు యేసయ్యకు అవమానకరంగా జీవిస్తున్నాం, మనం ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, మరి ప్రేమ సంతోషం లేకుండా ప్రవర్తిస్తున్నాం, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాం, మరి దేవునికి అవమానకరంగా జీవిస్తున్నాం. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్యలో దూషింపబడుతుంది. మరి మన ద్వారా దేవుని నామం దూషింపబడుతుందా? అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో నా ద్వారా యేసయ్య నామం దూషింపబడింది, అయ్యో నాకు శ్రమ అని మనం అనుకుంటే మనం దీవించబడతాము, దీవించబడిన గుంపులో ఉంటాము. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. ఈనాటి ఈ చిన్న ధ్యానం ద్వారా దేవుడు మరి మనకు కావలసినటువంటి ఆత్మీయ సత్యాలను తెలియజేసి ఆయన కొరకు జీవించేటటువంటి గొప్ప కృప, ఆయన ద్వారా మరి వాడబడేటటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడమైనటువంటి దేవా, ఈ ఉదయకాలమున మరొకసారి మీ పాద సన్నిధిలో మొరబెట్టుకోవడానికి నీ కృపనిచ్చావు. ఉదయకాలంలో ప్రభావ మీ సన్నిధిలో చేరి నాయన తండ్రి అని మొరబెట్టుకుంటున్న ప్రతి వారిని మొరను ఆలకించాను.
ఎవరెవరు ఏ అక్కరలో ఆపదలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, కష్టములో, దుఃఖములో, వేదనలు, చెప్పుకోలేని బాధల్లో, నమ్మకాలేని జబ్బులతో సతమతం అవుతున్నారు. కరోనా బారిన పడి ప్రభు హాస్పిటల్లో ఉన్నారు, ఇళ్లలో ఉంటున్నారు. అయ్యా మరి క్యాన్సర్ రోగులుగా ఉంటున్నారు, కుష్ఠ రోగులుగా ఉంటున్నారు, గుండె జబ్బు గల వారు ఉంటున్నారు, మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఆయన అటువంటి వారందరి కొరకు ఈ ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాం. అయినా ఇటువంటి వారి మధ్య సేవ చేసే సేవకులను లేపండి ప్రభు. అయ్యా మీ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సేవార్థమై స్థాపించబడిన సంస్థలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఐఈఎం కొరకు, ఈహెచ్సి కొరకు, ఐఎంఎస్టీ కొరకు, ఎన్ఎంఎస్ సంస్థల కొరకు, మిషన్ టు ది బ్లైండ్ కొరకు, స్క్రిప్చర్ యూనియన్ కొరకు, ఏఎంజీ సంస్థల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంస్థల కొరకు, సంస్థలు స్థాపించిన పెద్దల కొరకు, సంస్థ ద్వారా పనిచేస్తున్న సేవలు అందిస్తున్న సేవకులందరి కొరకు ప్రార్థన. కొండల్లో, కోనల్లో, గిరిజనుల మధ్య, హరిజనుల మధ్య, కులస్తుల మధ్య, తెగస్తుల మధ్య ఈ సేవకులు పనిచేస్తున్నారు. ఆయన వారికి కావాల్సిన ధైర్యం దాచి, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలో కావలసినటువంటి సమయోచిత జ్ఞానం వారికి దాచి. మా ప్రభువా, మరి మీ సేవ ఏ ఒక్కరి ద్వారానో జరిగేది కాదు, ఏ ఒక్కరికో సొంతం కాదు. ఆయన నమ్మిన బిడ్డలందరూ మీ సేవ చేయాల్సిందే. మీ రాజ్యంలో మా ప్రభా రాజ్య వ్యాప్తి కొరకే ప్రతి వారు పాటుపడాలని మీరు తెలియజేశారు. ఆయన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో బర్త్డే చేసుకుంటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకుంటున్నటువంటి దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరానికి నాయన మీ దయా కిరీటము ధరింపజేయాలని వేడుకుంటున్నాం. వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయినా మా అధ్యక్ష మండలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధ్యక్ష మండలం యొక్క బిషప్ తండ్రి గారి ఎన్నికలు జరగడానికి ప్రభావ ఒక 13-14 మంది అయ్యగారులు నాయన తమ తమ బలమును నాయన మరి నిరూపించుకోవడానికి మీ యొక్క సన్నిధి కోరుకుంటున్నాం. నాయన వారు తమ మరి ప్రయత్నాలను చేసుకుంటున్నారు. అవన్నీ మీ సన్నిధిలో నాయన మరి వినయపూర్వకమైనటువంటి ప్రయత్నాలుగా ఉండాలి తండ్రి. వ్యక్తిగత దూషణలకు ఎవరు వ్యక్తిగత దూషణలకు పోకూడదు నాయన. ఎవరికి వారు తమ యొక్క సామర్థ్యాన్నేంటో మీ సన్నిధిలో వారికి ఉన్నటువంటి బలమేంటో నిరూపించుకొని తమ ప్రయత్నాలు చేసుకొని ప్రభావ ఈ అధ్యక్ష మండలి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపరచండి తండ్రి. ఎంతమంది పోటీ చేసినా కావలసింది ఒక్కరే కదా నాయన. ఆ ఒక్కరు ఎవరో ఈ అధ్యక్ష మండలం చారిత్రకమైన అధ్యక్ష మండలం, సౌహార్దిక అధ్యక్ష మండలం కాబట్టి నాయన మరి మీరు ఎంచుకున్నటువంటి ఆ గురువును మాకు బిషప్గా దయచేయాలని వేడుకుంటున్నాం. ఈ యొక్క మరి మాకు డిప్యూటీ మోడరేటర్గా ఇచ్చినటువంటి నాయన రూబెన్ మాక్ తండ్రి గారికి ఒక వందనాలు. ఆయనకు, మా డైరెక్షన్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారులకు ఆయన కావాల్సిన సమయోచిత జ్ఞానంగా ఇచ్చింది. ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో గురువులు మా ప్రభు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారి పరిచర్యను దీవించండి. ఈ కోవిడ్ వల్ల నాయన గుడులు తెరవబడక, ఆరాధన సరిగా జరగక, సభలు జరగక, ప్రార్థనలు జరగక నాయన ఎక్కడ వారు అక్కడ ఉంటున్నారు తండ్రి. మరి మీ కృపలోనైనా ఈ యొక్క కరోనాను మీరు గద్దించండి అని వేడుకుంటున్నాం. 91వ దావీదు కీర్తన 10వ వచనం మమ్మల్ని ధైర్యపరుస్తుంది తండ్రి. ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవించారు కదా. స్తోత్రాలు అయినా స్తోత్రాలు. ఆ ధైర్యంతో ఈ లోకములో మీ సాక్షులుగా జీవించుటకు నీ బిడ్డలను వాడుకోనండి వేడుకుంటున్నాం తండ్రి. అయినా స్తోత్రాలు. అయినా ఎవరెవరు ఏ అక్కర్లో, ఆపదలు, ఇబ్బందులు, కష్టములు ఉన్నారో మీరు ఎరుగుదరు తండ్రి. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యవనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా మరి చిన్న బిడ్డలను మీరు మాకు ఇచ్చిన గర్భఫలం తండ్రి. బిడ్డలు చదువుకుంటుండగా తెలివి, జ్ఞానములు, జ్ఞాపక శక్తిని దయచేయండి వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి అని వేడుకుంటున్నాం. అయినా మరి మీరు ఇచ్చిన బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోవడానికి తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానం దయచేయండి. మా ప్రభు పిల్లలను కరడం ఒక ఎత్తు, వాళ్ళను పెంచుకోవడం ఒక ఎత్తునైనా. కాబట్టి పిల్లలను పొందుకొని మీ సన్నిధిలో వారిని భయభక్తులను బిడ్డలుగా పెంచడానికి అవసరమైనటువంటి జ్ఞానమును తల్లిదండ్రులకు దయచేయండి. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల మైత్రి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కమిటీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఆయన ఈ ఆలయం యొక్క మరి కమిటీ వారందరినీ మీరు పేరు పేరున దీవించండి వేడుకుంటున్నాం. మా ప్రార్థనలు కోరిన అనేక మంది బిడ్డలు ఉంటున్నారు. వారందరినీ పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏదైనా దీవెనలతో నింపండి. ఏ పాపంలో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకోకుండా నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయాలి. మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదినాహారము నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. సోదరులోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు స్వామి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకును మనం ప్రార్థించిన వారికి అందరికీ ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా.